హాయ్ వెల్కమ్ టు డే 4 ఆఫ్ మై న్యూ సిరీస్. ఈరోజు నేను బుక్ మార్క్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను న్యాచురల్ ఫ్లవర్స్తో. మనకి న్యాచురల్ ఫ్లవర్స్ కావాలి కాబట్టి గార్డెన్లోకి వెళ్ళి కొన్ని ఫ్లవర్స్ ప్లక్ చేసుకొని వచ్చాను. నెక్స్ట్ ఒక వైట్ షీట్ తీసుకొని కావాల్సిన సైజులో కట్ చేసుకున్నాను అండ్ మధ్యలో ఒక పోర్షన్ కట్ చేసేస్తున్నాను బికాస్ ఫ్లవర్స్ దాని మీద ప్రెస్ చేసేటప్పుడు ఫ్లవర్స్ కనిపించాలి అని చెప్పి. సో ఆ పోర్షన్ మీద కరెక్ట్గా సెల్లో టేప్ వచ్చేలాగా స్టిక్ చేసి దానిపైన ఫ్లవర్స్ అన్నీ ప్రెస్ చేస్తున్నాను. అండ్ దిస్ టెక్నిక్ ఈస్ కాల్డ్ ప్రెస్సింగ్ ఫ్లవర్స్. సో ఇది అయిపోయిన తర్వాత దానిపైన మళ్ళీ ఇంకొక సెల్లో టేప్ వేసి దాని మీద వైట్ కలర్ షీట్ అటాచ్ చేసేస్తున్నా. ఎక్సెస్ సెల్లో టేప్ ఉంటే కట్ చేసేస్తున్నాను. నా దగ్గర ఉన్న గోల్డ్ కలర్ రిబ్బన్ కూడా టై చేశాను. ఫైనల్లీ అయిపోయింది. గైస్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. నాకు ఇదేమంత బాగుంది అని అనిపించట్లేదు. మళ్ళీ బుక్ మార్క్ చేస్తాను. లైక్ ఇందాక తీసుకున్న షీట్లో మధ్యలో ఎక్సెస్ షీట్ అవసరం లేదని కట్ చేసేసా కదా, ఆ షీట్ తీసుకొని దాని మీద హార్ట్స్ డ్రా చేసి ఐ నో మళ్ళీ హార్ట్స్ అనొద్దు ప్లీజ్, ట్రస్ట్ మీ, దిస్ ఇస్ గోనా బి సో క్యూట్. ఒక హైలైటర్ తీసుకొని చెక్ బాక్సెస్ లాగా డ్రా చేసుకుంటున్నాను. ఇది డ్రా చేసేసాక హార్ట్స్ని కట్ చేసేస్తున్నాను. నా దగ్గర ఒక వైట్ కలర్ పర్ల్ స్టిక్కర్స్ ఉన్నాయి. అవి బార్డర్ లాగా హార్ట్స్కి స్టిక్ చేసేసాను అండ్ అక్కడక్కడికి కూడా పర్ల్స్ అంటించాను. దాని తర్వాత క్యూట్ పోస్ట్ డ్రా చేశాను అండ్ ఎడ్జెస్ని షేప్ చేసేసాను. ఫైనల్లీ బుక్ మార్క్ అయితే రెడీ అయిపోయింది. నౌ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఇది చాలా క్యూట్గా వచ్చింది. డే 4 ఛాలెంజ్ కంప్లీటెడ్.